ఓం శ్రీ మాత్రే నమః. ఓం కాళీమాత కనకదుర్గ బ్రహ్మరామవి చాముండేశ్వరి రాజరాజేశ్వరి ఓంకాళ పరమేశ్వరి ఓం నమ శివాయ. ముందుగా మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి అనగా వాళ్ళకి ఈ 2025 విశ్వస్వనామ సంవత్సర చైత్ర మాసం అనగా జనవరిలో వీళ్ళకి మకర రాశి గల వాళ్ళకి ఆదాయ బలాలు ఎలా ఉంటాయి? ఆదాయం అనేది 6గా ఉంటుంది, ఖర్చు 4గా ఉంటుంది, రాజ్యపూజితం 3గా ఉంటుంది, అవమానాలు 5గా ఉంటాయి. దానివల్ల వీళ్ళకి అధికారంలో ఏ పని చేయాలనుకున్నా కూడా కొన్ని దగ్గరకు వచ్చి దూరం అవుతుంటాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతుంటాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళలో కొన్ని కుటుంబ కలహాలు ఎక్కువ అవుతుంటాయి. తర్వాత పక్కన వాళ్ళ విషయాలను కూడా ఎక్కువగా వీళ్ళు తల మీద వేసుకొని లేనిపోయిన చికాకులు కలిగించుకొని సఫర్ అవుతుంటారు. రేపు వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా కూడా మనస్ఫూర్తిగా చేయలేరు. తర్వాత ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఒక వ్యవసాయము, తర్వాత ఒక కుటుంబ పరంగా ఒక చిన్నపాటి ఆర్థిక సమస్యలో బతుకు తెరువులో ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వీళ్ళకి డబ్బు అవసరం. ఈ డబ్బు సంపాదించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఎంతెంతో ఖర్చు పెడుతుంటారు. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ వ్యాపారం కానీ ఆ ప్రయత్నాలు కానీ ముందుకు పోవు. ధనం ఖర్చు అవుతుందే తప్ప ప్రయత్నం ముందుకు రావట్లేదు. కానీ ఇటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు మంచి సంకల్పమైన దారి చూపించే యోగ బలం ఈ 2025 ఈ జనవరిలో వీళ్ళకి మంచి మార్గం ఉంది. ఈ జనవరి నుంచి వీళ్ళకి యోగ బలాలు కూడుకుంటాయి. ధనాన్ని దగ్గరికి తీసుకొని తర్వాత దరిద్రాన్ని దూరం పోగొట్టుకునే యోగ బలం ఉంది. తర్వాత కుటుంబంలో కష్టాల్లోంచి బయటపడే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మనసును కూడా కుదుటుగా పెట్టుకొని ఏ పని చేసినా కూడా అవసరాన్ని బట్టి చేసే అవసరాలు కూడా కొన్ని ఉన్నాయి వీళ్ళకి. తర్వాత మనసు మాత్రానికి కొంచెం సంతోషంగా ఉండదు. ఆరోగ్యంలో నష్టపరిహాలు ఉంటాయి. తర్వాత కుటుంబంలో కూడా కొన్ని చిక్కులు జరుగుతూ ఉంటాయి. ఏది చేసినా కూడా దగ్గరికి వచ్చినవి కూడా దూరం అయిపోతుంటాయి. ఇదే విధంగా ఈ రాశి గల వాళ్ళకి రాజకీయంలో కూడా నష్టం జరుగుతుంటుంది. వాళ్ళు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఏ ప్రయత్నం చేసినా కూడా కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి. వీళ్ళకి సపోర్ట్గా ఉండే వ్యక్తులు కూడా సైడ్ అయిపోతారు. డబ్బు సాయం చేస్తున్న వ్యక్తి కూడా దూరంగా ఉంటారు. మనశ్శాంతితో పాటు మంచితనాన్ని కూడా కోల్పోతారు. తర్వాత కొంతమందిలో వీళ్ళ ఆలోచనలు బాగానే ఉంటాయి. మీకు దారి చూపిస్తానని అనేవాడు కూడా వీడి దగ్గరకు వచ్చి చెడు మార్గాన్ని చూపిస్తారు. ఆ చెడు మార్గంలో పోతే వీళ్ళకి నష్టమే. ఇట్లా కొన్ని పనులు కొన్ని ఇబ్బందుల వల్ల ఈ యొక్క సంకల్పమైన ఈ మకర రాశి వాళ్ళు రకరకాలైన ఇబ్బందుల్లో పడతా ఉంటారు. రేపు ఎదుగుదలకి అవకాశానికి అన్నిటికీ దారి తీస్తుంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఆదాయంతో పాటు వీళ్ళకి ఖర్చు చూసుకుంటే వీళ్ళకి చాలా అధి స్థాయిలో ఉంది. నేను ఇందాక చెప్పిన దానికంటే ఎక్కువగా ఉంది వీళ్ళకి ఖర్చు. మరి ఆ ఖర్చును తగ్గించుకోవాలంటే వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో రూపాయి సంపాదించేదాన్ని మిగలబెట్టుకునే ఆలోచనలో ఎక్కువగా ఉండాలి వీళ్ళకి. అలాగని వీళ్ళు ఇస్తే విచ్చలవిడిగా మనం ప్రయత్నం చేస్తే అది అన్ని విధాలుగా నష్టపరిహారం జరిగేదానికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకి కొన్ని ఆటంకాలు కొన్ని కష్టాలు అది మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి. గతంలో జరిగిన మాదిరిగా వస్తుంటాయి. వాటన్నిటికీ వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఎదుర్కోవాలి. తర్వాత మీరు చెయ్యే ఒక ప్రయత్నాన్ని ఆ భగవంతుడి మీద భారం వేసే కాలానికే పర్మిషన్ ఇచ్చేయాలి. మీరు ఆ కాలానికే మీరు ఒప్పచెప్పేట్టుకైతే ఆ కాలం ఖచ్చితంగా మీకు మంచి దారి తీసుకెళ్లే యోగ బలాన్ని చూపిస్తుంది. అదేం చెప్పేసి కాలాన్ని వృధా చేయొద్దు. కాలాన్ని వృధా చేస్తే మాత్రానికి ఈ మకర రాశి గల వాళ్ళకి అంతా వెనక్కి వెళ్ళిపోద్ది. ఒక్కటి కూడా ముందుకు రాదు. మనశ్శాంతి ఉండదు. వీళ్ళకి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఇట్లా కొన్ని చిక్కులు చికాకులు జరుగుతున్నాయి. కాకపోతే ఈ 2025లో 26వ తారీఖు నుంచి వీళ్ళకి మంచి యోగ బలం ఉంది. దాన్ని బట్టి వాళ్ళకి ఈ జనవరిలో మంచి మార్గాలు కనబడతాయి. కానీ దేవుణ్ణి లలితా శ్లోకాన్ని జపించాలి. వాళ్ళు లలితా దేవతని పూజించాలి. అప్పుడు వాళ్ళకి మంచి యోగ బలం ఉంటుంది. ఇంట్లో స్ఫటిక ఉంటుంది కదా, ఆ స్ఫటికని నల్ల దారంతో కట్టి ఇంటికి కట్టాలి. ఆ విధంగా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లం నుంచి వీళ్ళు బయటపడే మార్గాలు ఉంటాయి. తర్వాత అదేవిధంగా కస్తూరి పసుపుతో ఇల్లు మొత్తం చల్లాలి. ఇటువంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటే చిన్న సమస్యలు దూరం అవుతుంటాయి. మీకు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ గురువు గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు ఈ కింద కనబడే నెంబర్కి మీరు కాల్ చేశారంటే దానికి సరైన పరిష్కారం నేను అందిస్తాను. మీ భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి మార్పులు చిక్కులు లేకుండా మంచి దారిలో పోయేటట్టుగా ఈ మకర రాశి వాళ్ళకి నేను మంచి మార్గాన్ని చెప్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సర్వే జన సుఖనో భవంతులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.